బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు రాస్తూ, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసును కాకబోదును అంటారు. అవును, పౌలు గారి పరిచర్యలో మనుషులను సంతోషపెట్టాలని ఆయన ఎక్కడా రాజీ పడలేదు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటూ తన పరిచర్య చేశారు. మరి ఈరోజు దేవుని విషయంలో మీరు రాజీ పడని వారిగా ఉన్నారా, లేదా లోకంలో ఉంటున్నాం కదా రాజీ పడకపోతే ఎలా అంటూ దిగజారిన స్థితిలో ఉన్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? చాలామంది క్రైస్తవులు అని పిలువబడేవారు భక్తిలో చాలా త్వరగా రాజీ పడిపోతారు. ఒకవేళ ఎవరైనా ఎదురు ప్రశ్న వేస్తే మనం లోకంలో ఉన్నాము అంటారు. అలా కాదని బైబిల్లో వ్యక్తులను ఉదాహరిస్తే వారు ఆ కాలంలో వారనో లేక గొప్ప భక్తి గలవారనో ఏదో సాకులు చెప్తారు. అందుకే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాల్లో ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను అని వ్రాయబడింది. చూసారా, గొప్ప భక్తులు అని పిలువబడిన వారు కూడా మన వంటి స్వభావం గలవారే. మరి మీ భక్తి ఎలా ఉంది తెలుసా? బైబిల్లో దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షద్రక్, మేషక్, అబేద్నెగో అని పిలువబడిన 3 హెబ్రీ యవనస్తుల వృత్తాంతం ఉంది. వీరిని బబులోనుకు బానిసలుగా తీసుకుని వచ్చారు. వీరు సమస్తాన్ని కోల్పోయారు. తల్లిదండ్రులను, కుటుంబాన్ని, బంధువులను, దేశాన్ని మొత్తాన్ని కోల్పోయారు. కానీ దేవునిపై విశ్వాసాన్ని కాదు. అందుకే నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమ చేయించి దానికి మొక్కమంటూ ఆజ్ఞ జారీ చేశాడు. అయితే ఈ 3 యవనస్తులు దానికి మొక్కమంటే మొక్కమన్నారు. అగ్నిగుణంలో పడేస్తానని, ప్రాణం తీసేస్తానని అన్నా సరే దానియేలు 3వ అధ్యాయం 17-18 వచనాల్లో వీరు రాజుకిచ్చిన సమాధానం, మేము సేవించుచున్న దేవుడు మెండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుణంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపపోయినను సరే, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అని అంటారు. ఆహా, ఎంత గొప్ప విశ్వాసమో కదూ! అందుకే 7 అంతలు పెంచిన అగ్నిగుణంలో కూడా దేవుడు తన దూతను పంపి తన దాసులను రక్షించాడు. అగ్ని వాసనైనా సరే వీరి వస్త్రాలకు, తల వెంట్రుకలకు రాలేదు. చూసారా, ఆనాడు వారు రాజీ పడ్డారా? ప్రాణం పోతుందేమో అని భయపడ్డారా? రక్షించినా రక్షించకపోయినా రాజీ పడేదే లేదు అన్నారు. అందుకే వారి ద్వారా ఇప్పటికీ దేవుడు తన నామాన్ని మహింపరుచుకుంటూనే ఉన్నాడు. మరి మన జీవితాల ద్వారా కూడా ప్రభువు నామానికి మహిమ వచ్చేలా జీవిద్దామా? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.